24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే చాలామంది నరదృష్టి ప్రభావం ఉండటం వల్ల మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, దానివల్ల మనకి ఇలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కొంతమంది కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అయితే ఆ నరదృష్టి అనేటువంటిది ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి నరదృష్టి ప్రభావం ఉంటే అసలు ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ ఆస్ట్రాలజర్. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. నరదృష్టి ప్రభావం జనరల్గా ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఇంపాక్ట్ అసలు ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. నరదృష్టి అనేటువంటి విషయానికి చాలామంది ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకనంటే ఈ మాట ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా నరదృష్టి వల్ల ఇబ్బంది పడుతున్నామండి. సో దానికి కారణం ఆ యొక్క రకాలు ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఉదాహరణకి నరదృష్టిలో 5 రకాలుగా విభజించబడి ఉంది నాగరాజు గారు. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే సామాన్య నరదృష్టి. సామాన్య నరదృష్టి అంటే ఏమిటి అంటే మీరు ఏదైనా ఒక ఫోన్ కొనుక్కున్నారనుకోండి, లేకపోతే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఎక్కడైనా ఏదైనా బండి కొనుక్కున్నారు, ఒక శారీ కొనుక్కున్నారు, ఇలాంటివి ఏదైనా జరుగుతున్నప్పుడు మీ మీద ఖచ్చితంగా ఈర్ష, ద్వేషాలు లాంటి చూపులు పడుతూ ఉంటాయి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నారనో ఏదైనా కావచ్చు. అలాంటి సందర్భాల్లో వచ్చేటువంటిదే సామాన్య నరదృష్టి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే 1 రోజు 2 రోజులు నీరసంగా ఉండడం కానీ, జ్వరం ఉండడం కానీ ఖచ్చితంగా మీరు ఫేస్ చేసే ఉంటారు. తలనొప్పులు కానీ, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చి రాగానే తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది, లేకపోతే కాళ్ళ నొప్పులు రావడం కానీ, వాంతులు, వికారములు అనేటువంటివి, ఏ పని చేయలేకపోవడం అనేటువంటిది చూస్తూ ఉంటారు. కానీ సామాన్య నరదృష్టి ఈజీగానే తెలియకుండానే క్యూర్ అయిపోతుంది. ఎలా ఇంట్లో డైలీ చేసుకునేటువంటి భగవత్ ఆరాధన వల్ల కావచ్చు, లేకపోతే మీరు చేసుకునే మంత్రం వల్ల కావచ్చు, ఖచ్చితంగా మీ యొక్క స్ట్రాంగ్ ఆరా వల్ల కావచ్చు, స్ట్రాంగ్ మైండ్ సెట్ వల్ల క్యూర్ అయిపోతుంది. ఇక రెండవది నాగరాజు గారు, మహానరదృష్టి అని ఒకటి ఉంటుంది. మహానరదృష్టి అంటే ఏమిటి అంటే అప్పటిదాకా పరిస్థితి అంతా ఒకలా ఉంటే మహానరదృష్టి సోకిన తర్వాత నుంచి పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. ఎలా మారిపోతుంది? యాక్సిడెంట్స్ అవ్వడం, అంటే వాహన ప్రమాదములు కావచ్చు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు. కొన్ని సందర్భాల్లో అండి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి, హాస్పిటల్కి తీసుకువెళ్తారు, మొత్తం డయాగ్నోసిస్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్య ఉందో కూడా కనబడకుండా అంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే హాస్పిటల్కి లక్షల రూపాయలు ధారపోయాల్సిన పరిస్థితులు వస్తాయి. తరువాత ఏదైనా ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, గృహ నిర్మాణం అనేటువంటిది జరిగింది, అంతా పూర్తయిన తర్వాత అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోవడం, ఎంగేజ్మెంట్ దాకా వచ్చిన తర్వాత కూడా పెళ్లి శుభకార్యాలు ఆగిపోవడం, సడన్గా అప్పుల పాలు, అంటే అపర కుబేరుల్లాగా ఒక స్థాయిలో గ్రోత్, పిల్లలు అందరూ కూడా బాగా ఎదిగిన తర్వాత సడన్గా ఒక పీరియడ్ ఆఫ్ టైం నుంచి డౌన్ఫాల్ మొత్తం ఫ్యామిలీ అంతా చూస్తారు. తెలియదు ఏం జరుగుతోంది, అసలు దేనికి ఇలా జరుగుతోంది. అకాల మరణములు, ఒకరి తర్వాత ఒకళ్ళు, ఇంకొకరు అలాగా చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీన్ని మహానరదృష్టి అంటారు నాగరాజు గారు. అయితే ఇక మూడవది సంభోగ దృష్టి అని ఉంటుంది. దీనికోసం మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఎవరైనా ఒక భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా ఒక దంపతులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలోకి వాళ్ళ యొక్క అందాన్ని చూసో, లేకపోతే ఎలా అయినా సరే మూడో వ్యక్తి యొక్క దృష్టి కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ పడింది అంటే ఇద్దరి మధ్యలో విభేదాలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా అండి. భార్యాభర్తల మధ్యలో భార్య మీద యొక్క సంభోగ దృష్టి పడినా, భర్త మీద సంభోగ దృష్టి పడినా ఈ విభేదాలు స్టార్ట్ అవుతాయి. అనుమానానికి దారితీస్తుంది, అక్రమ సంబంధాలకు దారితీస్తుంది, అది క్రమేపీ ఒకరినొకరు చంపుకోవడానికి కూడా దారితీస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు మనం అలాంటివే చూస్తున్నాం కూడా. ఇది సంభోగ దృష్టి వల్ల కలిగేటువంటి ప్రమాదములండి. అయితే నాలుగవది సంతాన దృష్టి. సంతాన దృష్టి అంటే ఏంటి అంటే ఎవరైనా ప్రెగ్నెంట్ విమెన్ కావచ్చు, అంటే ఈ యొక్క కన్సీవ్ అయినటువంటి వాళ్ళు కానీ, లేదా సంతానం కలిగిన తర్వాత కూడా, కన్సీవ్ అయిన తర్వాత సంతాన దృష్టి అనేటువంటిది పడితే కనుక మధ్యలోనే గర్భము అనేటువంటిది పోవడం, మిస్క్యారీ అవ్వడం, సో అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావడం, అసలు సంతానం కలగకపోవడానికి కూడా కారణం అవ్వడం. కొన్ని సందర్భాల్లో సంతానం కలిగిన తర్వాత అండి వాళ్ళ యొక్క పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే బాగా చదివి ఎదుగుతున్న కొద్దీ ఒక స్టడీ, అంటే ఒక స్కూల్ మార్చిన తర్వాత, కాలేజ్ మార్చిన తర్వాత కంప్లీట్గా చదువును వదిలేసి ఎలా ఉంటుంది అని అంటే వ్యసనాలు, జూదము, చెడు సహవాసము, డైలీ తిరగడము బయట, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే వారి యొక్క భవిష్యంతా కూడా అధోగతి పాలైపోతుంది. దీన్నే సంతాన దృష్టి అంటామండి. ఇంకా చెప్పాలి అంటే చాలామంది పుట్టిన పిల్లలకి మాటలు సరిగ్గా రాకపోవడం, అంగవైకల్యంతో జన్మించడం, ఇవన్నీ కూడా సంతాన దృష్టిలో భాగంగానే కలుగుతూ ఉంటాయి.
ఇక ఆఖరిది నాగరాజు గారు సూక్ష్మ నరదృష్టి అని ఉంటుంది. అంటే ఏమిటి అంటే, ఉదాహరణకి మీరే ఉన్నారనుకోండి, మీ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే నేనున్నాను అని చెబుతూనే నువ్వు ఆ పని చెయ్యకు, ఎందుకు ఆ పని చేస్తే మీరు ఎదుగుతారు, బాగుపడతారనే విషయంతో నువ్వు ఆ పని చేయకు, అక్కడికి వెళ్ళకు, ఓడిపోతావు, నష్టపోతావు అనేటువంటి ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ని మీ మీద రుద్దుతూ మిమ్మల్ని ఆ పని చేయనివ్వకుండా ఆపుతూ ఉంటారు, ఆటంకాలు పరుస్తూ ఉంటారు. మీరేమనుకుంటారంటే దాన్ని మన మంచి కోసమే చెప్తున్నారు కదా, రిస్క్ ఎందుకులే అనేటువంటి ఫీలింగ్తో ఉంటారు. కానీ వాళ్ళు ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద రుద్దుతున్నారనే విషయం మీకు తెలియదు. ఇదే సూక్ష్మ నరదృష్టి అండి. చాలామంది యూత్ కావచ్చు, లేకపోతే విమెన్ కావచ్చు, చాలామంది సూక్ష్మ నరదృష్టి బారిన పడి భర్తతో తగులు పెట్టుకోవడం కానీ, తల్లిదండ్రులతో తగులు పెట్టుకోవడం కానీ, లేకపోతే ఉద్యోగాలు మానేయడం, వ్యాపారంలో నష్టాలు చూడడం కానీ ఎంతోమంది చూస్తుంటారు. ఇది గుర్తించడం చాలా కష్టం అండి. సో ఈ 5 నరదృష్టి ప్రభావాలు మనిషి మీద ఆ యొక్క పరిస్థితులు బట్టి పడుతూ ఉంటాయండి. ఈ 5 నరదృష్టి ప్రభావాల గురించి కనుక మనం చూసుకునేటప్పుడు ఎస్పెషల్లీ విమెన్కి, సింహరాశి వారికి ఈ 5 ఏముండేటువంటి అవకాశం ఉంటుందంటారు? జూలై నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందండి వీరికి? తప్పకుండా అండి. ఈ సింహరాశి వాళ్ళకి చూస్తే కనుక, సింహరాశి వాళ్ళు జనరల్గానే వెరీ రాయల్ పీపుల్ అండ్ లాయల్ పీపుల్ అండి. బికాజ్ అధిపతి రవి అవుతారు కాబట్టి. కాకపోతే ఆవేశము అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నామండి. అయితే ఈ నరదృష్టి విషయంలో మనం మాట్లాడుకుంటే నాగరాజు గారు, ప్రధానంగా వీళ్ళకు ఉండేటువంటిది ప్రస్తుతం మహానరదృష్టి అనేటువంటిది కనబడుతోంది. ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఎంతైతే పైకి హైప్స్ అనేటువంటి కనబడుతూ పైకి లేస్తూ ఉన్నారో అంతే జాగ్రత్తగా ఉండాలి. అది వాహన ప్రమాదముల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. వెళ్ళడము రావడం అనేటువంటిది మీరు ప్రయాణం చేస్తున్నా, ఎవరు ప్రయాణం చేస్తున్నా సరే ప్రమాదము అనేటువంటిది పొంచి ఉండే అవకాశం ఉంటుంది. గాయాలు పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, మానసిక ఒత్తిడి అనేటువంటిది, మానసిక శ్రమ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఒంటరితనము అంటే యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఓవర్ థింకింగ్ కావచ్చు, వీటి వల్ల చాలా సఫర్ అవుతారు. అండ్ ఇంకొకటి, వీళ్ళకి అష్టమ స్థానంలో శని అనేటువంటిది వాళ్ళు ఉండడం వల్ల మేజర్గా సడన్ చేంజెస్ అండి. లైఫ్లో ఎప్పుడు ఆ సడన్ చేంజ్, ఆ మూమెంట్ హ్యాపెన్ అవుతుందో ఎవరికి తెలియదు, శని అనేటువంటి ఆయన కాబట్టి. సో మహానరదృష్టి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అండ్ ఈవెన్ ఆర్థిక విషయాల్లో కూడా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా విపరీతంగా ఖర్చులు పెట్టద్దు. ఇంకొకటి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు, అదేవిధంగా డబ్బులు బయటకు ఇవ్వద్దు. ఎందుకంటే ఈ టైంలో ఇవ్వడం వల్ల తగువులకి దారితీసే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. అదేవిధంగా సంభోగ దృష్టి నాగరాజు గారు, సంభోగ దృష్టి వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ యొక్క భార్యాభర్తల మధ్యలో కానీ, ప్రేమ వ్యవహారాల్లో కానీ ఎన్నో ఆటంకాలు రావడము, విభేదాలు రావడం అనేటువంటివి కనబడే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఉమ్మడి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పచ్చు. అయితే మీరు అడిగినట్టుగా జూలై దగ్గర నుంచి డిసెంబర్ వరకు మనం చూస్తే కనుక, అక్టోబర్ దాకా సింహరాశి ఫలితములన్నీ కూడా మంచి రైజింగ్ పీరియడ్లో ఉన్నారండి. ధన ఆదాయం సంపాదించడము, తర్వాత గౌరవ మర్యాదలు పెరగడము, మంచి రికగ్నైజేషన్ అండ్ ఫేమ్ రావడము, స్కిల్ డెవలప్ అవ్వడము, లేకపోతే కెరీర్లో మంచి ఉత్సాహంగా ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. కానీ ఇదే మూమెంట్లో మీరు తప్పులు చేయొద్దు. అంటే ఏదైనా ఒక ఆర్భాటానికి వెళ్ళి 10 మందికి ఎక్స్పోజ్ అవ్వడం కావచ్చు, లేకపోతే డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం. ఎస్పెషల్లీ అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా ఏదైనా ఒక శుభకార్యానికి, వాహనానికి, ప్రయాణానికి ఖచ్చితంగా డబ్బులు వృధాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త పడండి, లేకపోతే ఆర్థిక సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది. మేజర్గా ఉండేటువంటి వీళ్ళకి రెండేనండి, మహానరదృష్టి, తర్వాత సంభోగ దృష్టి. ఈ 2 విషయాల్లోనూ చాలా కేర్ఫుల్గా ఉండాలి. దీనికి రెమెడీ ఏ విధంగా ఉంటుందన్న? తప్పకుండా అండి. వీళ్ళకి ఏంటి అంటే, ప్రజెంట్ అంతా కూడా గురుబలం ఉండడం వల్ల, శని అనేటువంటి ఆయన దోషం పట్టడం వల్ల, రాహు అంత బలంగా లేకపోవడం, ఇవన్నీ చూస్తుంటే అండి, ఎవరైతే ఆర్థిక సమస్యల్లో మీరున్నారో, ఇప్పుడు ప్రజెంట్ సింహరాశిలో ఉండి ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని బాధపడుతున్నారంటే ఖచ్చితంగా మీకు మీ పర్సనల్ చార్ట్లో దోషం ఉంది అని అర్థము. లేదు, ఆర్థిక సమస్యలు కాకుండా మానసిక ఒత్తిడి కానీ, శారీరక శ్రమ కానీ, వాహన ప్రమాదములు కానీ ఇలాంటివి అవుతున్నాయంటే మహానరదృష్టి యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంది, కర్మదోషం. ఇక్కడ మేజర్గా ఏం చేయాలి అంటే, ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం, లేదా ఏదైనా ఒక శనివారము లేదా ఏకాదశి నాడు సుదర్శన హోమము అనేటువంటిది చేయించండి. శని యొక్క దోషం తగ్గడము,
మహానరదృష్టి అనేటువంటిది తగ్గడము ఖచ్చితంగా చూస్తారు. ఇదే విధంగా ప్రతి శనివారము గళ్ళుప్పుతో తలస్నానం చేయండి. వేడి నీళ్ళల్లో గళ్ళుప్పు వేసుకుని తలస్నానం చేయడం వల్ల దృష్టి ప్రభావము ప్రతి ఒక్కరికి కూడా తగ్గిపోతుంది. చాలామంది వారి జీవితాల్లో ఉండేటువంటిది కొంతమందికి నెగిటివ్ జరగవచ్చు, కొంతమందికి నరదృష్టి ఎఫెక్ట్ ఉండొచ్చు, కొంతమందికి ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే మా కెరీర్కి ఏదైతే సూట్ అవుతుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనుకునేటువంటివి ఉంటాయి. నక్షత్రాల పరంగా చూసుకున్నా, రాష్ట్రాల పరంగా చూసుకున్నా, డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసుకున్నా కూడా పర్సనల్ చార్ట్ త్రూనే తెలుస్తుంది. మిమ్మల్ని అప్రోచ్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళకి ఎలా ప్రాసెస్? ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ యొక్క నరదృష్టి అంశము కానీ, రాశికి సంబంధించినటువంటి అంశము కానీ ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటివండి. అయితే మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు మాత్రమే యూనిక్గా ఉంటుంది. దాంట్లో మీరు ఎలాంటి సమయాల్లో ఇబ్బందులు పడతారు, ఎలాంటి సమయాల్లో మీ మానసిక పరిస్థితుల రీత్యా మానసిక చింతనలు ఎక్కువగా పెరుగుతాయి, శారీరక శ్రమ ఎప్పుడు ఎక్కువగా పెరుగుతుంది, ప్రతి ఒక్కరి చార్ట్లోనూ ఒక టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుందండి. ఈ గ్రహం వచ్చిన తర్వాత ఈ అంతర్దశ కానీ మహాదశ కానీ ఈ టైంలో మీరు ఇలాంటి ఎఫర్ట్స్ పెడితే ఎక్కడికో వెళ్తారు, లేదా ధనం బాగా సంపాదిస్తారు, ఆస్తులు సంపాదిస్తారు, పదవీ యోగం ఉంటుంది, శుభకార్యం పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ టైంలో సంతానం అంతా కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అయితే ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా అండ్ కోరిక ఏదైనప్పటికీ కూడా దానికి తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక పర్సనల్ చార్ట్ త్రూ మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, కమింగ్ 6 months ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.